నమస్కారం అండి. ఈరోజు మీరు వింటుంది డాక్టర్ కీర్తి తేజ బొమ్మకంటి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. ఈరోజు మనం ఒక కామన్ న్యూరలాజికల్ డిసార్డర్, అంటే ఒక మెదడుకి సంబంధించిన ఒక కామన్ న్యూరలాజికల్ డిసార్డర్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అదే హెడేక్. సో హెడేక్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా ఒకసారి పక్కా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కానీ మనకి హెడేక్ వచ్చిన ప్రతిసారి భయపడాల్సిన అవసరం ఏమి ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే ఏమన్నా దానివల్ల డేంజర్ అనేది ఉంటుందా అనేది మనకు తెలుసుకోవాలి. సో అంతకన్నా ముందు మనకి ఒక హెడేక్ గురించి ఒక బ్రీఫ్ అవగాహన అనేది ఉండాలి. ఒక హెడేక్ అంటే తలనొప్పి, దాన్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేస్తాం. ప్రైమరీ హెడేక్ ఆర్ సెకండరీ హెడేక్. ప్రైమరీ హెడేక్ అంటే హెడేకే ఒక డిసార్డర్, హెడేకే ఒక లక్షణం, దాంట్లో ఇంకేది కారణం ఉండదు. మోస్ట్ కామన్ పార్ష్ నొప్పి ఆర్ మైగ్రేన్, క్లస్టర్ హెడేక్. ఇంకో రకమైన టెన్షన్ హెడేక్. టెన్షన్ హెడేక్ మగ ఆడవాళ్ళలో రావచ్చు, క్లస్టర్ హెడేక్ మగవాళ్ళలో కామన్, మైగ్రేన్ మాత్రం పార్ష్ నొప్పి ఆడవాళ్ళలో మోర్ కామన్. సెకండరీ హెడేక్ అంటే హెడేక్ ఒక లక్షణం మాత్రమే, దానికి కారణము ఇంకేదైనా కాజ్ ఉంటుంది. అది బ్రెయిన్ లోపల ఏదైనా ట్యూమర్, క్లాట్, బ్లీడ్, ఇన్ఫెక్షన్ ఆర్ ఇంజురీ వల్ల ఏదైనా రావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఐసైట్ ఉన్నప్పుడు రావచ్చు, ఆర్ చెవి లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా రావచ్చు. ఎట్ ద సేమ్ టైం టెంపోరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లం ఉన్నా రావచ్చు, ఆర్ మెడలో ప్రాబ్లం ఉండి సర్వైకోజెనిక్ హెడేక్ వల్ల అయినా రావచ్చు, ఆర్ ఇంకేదైనా ఏమన్నా కారణాలు ఉండవచ్చు. సో ప్రైమరీ హెడేక్ ఎప్పుడు భయపడటం అవసరం లేదండి, కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సెకండరీ హెడేక్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో మీకు హెడేక్తో క్రానిక్గా సఫర్ అవుతుంటే మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.